ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులకు జనాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మండు టెండర్లో బయటకు రావడానికి జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. ఇక నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు షెల్టర్లు లేక నానా పాట్లు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని వేల మంది ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. సమయానికి వచ్చినా రాకున్నా చాలా మంది ఈ బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సిటీలో చాలా చోట్ల బస్సు షెల్టర్లు లేవు. అక్కడక్కడ ఉన్నా కూడా అవి పనికిరాని విధంగా తయారయ్యాయి. దాంతో ప్రయాణికులు రోడ్ల మీదే నిల్చుని బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మండు టెండల్లో రోడ్ల మీద నిల్చుని బస్సు కోసం వెయిట్ చేయలేక జనాలు అల్లాడిపోతున్నారు. నగరంలో ప్రతిరోజు సుమారుగా 3800 ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. దాదాపు 33 లక్షల మంది నిత్యం ఈ బస్సుల్లో ప్రయాణిస్తారు. సిటీలో సుమారుగా 1500 బస్టాపులు ఉన్నాయి. కానీ సగానికి పైగా బస్టాపుల్లో ప్రయాణికులు నిల్చునేందుకు షెల్టర్లు లేవని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. షెల్టర్లు లేకపోవటం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండు టెండల్లో బస్ కోసం వెయిట్ చేయటం చాలా కష్టంగా ఉందని అంటున్నారు ప్రయాణికులు. మెయిన్ షెల్టర్ ప్రాబ్లం కూడా కాదు, అసలు నిలబడడానికి కూడా ఉండదండి. ఆటోస్ వాళ్ళు అసలు ఎవరు నిలబడనివ్వరు ఇక్కడ. అసలు ముందర నిలబడ్డ వాళ్ళు వస్తూనే ఉంటారు ఎండలో జరగమనేసి. అసలు ప్లేస్ ఏమి ఉండదు ఎండలో. అది అందులో బస్సెస్ కూడా ఎక్కువ మంది ఉంటే బస్సెస్ కూడా ఆపరు, వెళ్ళిపోతూనే ఉంటారు. డైలీ ఇక్కడ ఇంత పెద్ద మలక్పేటలో ఉండి బస్ స్టాప్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చాలాసేపు ఎండలో నిల్చోవాలంటే కష్టంగా ఉంది. ఎండలు బాగా ఉన్నాయి. तो यहाँ पे जो है खड़ने का स्पॉट नहीं, कड़क धूप है, बस जो है टाइम पे नहीं आती एक है, और जो यहाँ पे खड़ने का इंतजाम भी नहीं है. బస్ షెల్టర్లు లేకపోవటం వల్ల ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నరకయాతన పడుతున్నారు. బస్సులు ఎప్పుడొస్తాయో తెలియదు. వచ్చిన బస్సులు బస్టాపుల్లో ఆగుతాయో ఆగాయో తెలియదు. నగరంలో ఉన్న కొద్దిపాటి షెల్టర్లు ఆటోలకు అడ్డాగా మారిందంటున్నారు ప్రయాణికులు. ఎండలో కూర్చున్నాం. ఇక్కడ బస్ స్టాండ్ లేదు, ఏం లేదు. ఇక్కడ బస్సులు వస్తుంటే కూడా మాకు చాలా కష్టం అవుతుంది, తక్లీఫ్ అవుతుంది. ఎండల చాలా ఏది లేదు. ఇక్కడ రోడ్ల మీద నిలబడ్డం బస్సుల కోసం. धूप तो बहुत ज़्यादा है और उसकी तरफ से गवर्नमेंट कुछ एक्शन नहीं ले रही है. बस स्टैंड पे शीट डालना चाहिए और इसके मतलब शेड्स भी डालना चाहिए. बैठने के से पब्लिक को सहूलत होना चाहिए, वो ऐसी सहूलत नहीं है. మరోవైపు రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. ఈ ఎండల్లో ఉద్యోగాలు, ఇతర ముఖ్యమైన పనుల మీద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం షెల్టర్లు నిర్మిస్తే ఎంతో ఉపశమనంగా ఉంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.